హాయ్ హలో నమస్తే, నేను స్వప్న. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి మనకున్న డౌట్స్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ యశస్వి సంతోష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్, ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలంటారు సార్ పిల్లలు? సో ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి జనరలీ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ మైండ్ సెట్. ఇప్పుడు మొత్తం కార్పొరేట్ కాలేజీల్లో ఒక 2 రూమ్లలో చదువుకుని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏం చేయరు, ఇంగ్లీష్ కూడా మాట్లాడడం మర్చిపోతారు. సో బేసికలీ ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ రీసెట్ అనమాట, రీసెట్ ఫేజ్ అంటాం. అంటే ఏంటంటే కంప్లీట్లీ డిఫరెంట్ లైఫ్. సడన్లీ ఏంటి వాళ్ళ కాలేజెస్ అన్నీ దూరంగానే ఉంటాయి. సో వాళ్ళు బస్సులో వెళ్తారు, వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఇక్కడ అసలు ఫ్రీడమ్ ఉండదు ఇంటర్మీడియట్లో. సడన్లీ వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ వస్తుంది, ఆపోజిట్ జెండర్స్ని కలుస్తారు. ఇక్కడ ఏంటి బాయ్స్ సెక్షన్ గర్ల్స్ సెక్షన్ సపరేట్. సో అక్కడ వెళ్ళగానే ఆపోజిట్ జెండర్స్ కలుస్తారు. అండ్ ఆల్రెడీ సీనియర్స్ వాళ్ళందరూ ఆల్రెడీ కాలేజ్లో ఉంటారు. దే గెట్ ఎక్స్పోజ్ టు బ్యాడ్ హ్యాబిట్స్ ఆల్సో. సో సడన్లీ ఏంటంటే ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. సో స్టూడెంట్ ఒకటి ఏంటంటే ఆబ్వియస్లీ దే విల్ మీట్ పీపుల్ హూ విల్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ దే విల్ మీట్ పీపుల్ హూ విల్ గెట్ దెమ్ ఇన్ టు డూయింగ్ రాంగ్ థింగ్స్. వాళ్ళు అది ఐడెంటిఫై చేయగలగాలి, అది స్కిల్. ఇప్పుడు ఏదో అందరు ట్రై చేస్తున్నారని నేను ట్రై చేద్దామా అలా ఉండకూడదు, రైట్? అది ఒకటి. అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అ పర్సనల్ చాయిస్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంజనీరింగ్ ఎంటర్ అవ్వగానే దే టర్న్ 18, అంటే దే ఆర్ లీగల్ అడల్ట్స్ అప్పుడు. సో వాళ్ళకి ఇట్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ ఫస్ట్ ఫేజ్లో ఇది నావిగేట్ అవ్వడమే అయిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటి, కాలేజ్ దూరం ఉంటుంది, పేరెంట్స్ పట్టించుకోరు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వెళ్ళాక ఇంటర్ ఉన్నంత ఫోకస్ ఉండదు పేరెంట్స్కి కూడా. సో రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి స్టూడెంట్స్ కూడా. నెక్స్ట్ ఏంటంటే స్కిల్ బిల్డింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఇంజనీర్స్ టాప్ కాలేజెస్లో వాటిల్లో కూడా వెళ్తున్నారు. టాప్ కాలేజెస్లో కూడా ప్లేస్ కాని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే టాప్ కాలేజ్ కష్టపడ్డారు ఎంసెట్లో, మంచి కాలేజ్లో వచ్చింది, కానీ వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. బేసిక్ స్కిల్, బేసిక్ కమ్యూనికేషన్ రాదు. అది కాకుండా దాని తర్వాత ఏంటి, సబ్జెక్ట్స్ అవన్నీ లైట్ తీసుకుంటారు. ఇంజనీరింగ్ వెళ్ళాక బ్యాక్లాగ్స్ ఇవన్నీ ఉండేది కూడా ఏంటంటే రోజు కాలేజ్కి వెళ్తారు, సబ్జెక్ట్స్ మాత్రం పోతాయి. రోజు కాలేజ్కి వెళ్తారు కానీ క్లాసులకి వెళ్ళట్లే కదా, బంక్ కొడుతున్నారు క్లాసెస్. అంటే నేను బంక్ కొట్టడం వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్స్ ఓకే, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం, మూవీస్ వెళ్ళడం, బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేయడం, ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ అకార్డింగ్ టు మీ ఈజ్ ఓకే, రైట్? బట్ ఆ మోడరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సడన్లీ బంక్ కొట్టి అటెండెన్స్ లేకుండా డిటైన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు బ్యాలెన్స్. స్టడీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటర్మీడియట్లో చదివినంత 10% చదివినా కానీ చాలండి. ఇంజనీరింగ్లో దే విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. మెయిన్ ఏంటంటే కోడింగ్ నేర్చుకోవాలి. ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ ఉన్న స్టూడెంట్ అయినా కానీ కోడింగ్ అంటే వాళ్ళకి ప్రోగ్రామింగ్ అనేది రావాలి, కోడింగ్ అనేది రావాలి, ఏఐ గురించి నేర్చుకోవాలి. ఇది ఏఐ, కమ్యూనికేషన్ స్కిల్స్, కోడింగ్. And they should experience, I mean engineering life, all of them should enjoy. There's a difference between enjoying and indulging. Indulging ante ekkuva cheyadam. So you should balance your engineering life and then they will be in a very good position. Like placements avi kuda vastayi. So